నమస్తే. కేవి టర్కీ తుర్కీ ఈ పేరు చెప్పాలంటే చాలా అసహ్యంగా, చిరాగ్గా, కోపంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీడు చేసే పనులు అంత దరిద్రమైన, నీచమైన పనులు. వీడికి ఇంకో పేరు కూడా వచ్చింది. దాని పేరే ఒటామన్ ఎంపైర్. చరిత్ర చూసుకుంటే ఈ ఒటామన్ ఎంపైర్ అంత దరిద్రమైన ఎంపైర్ మీరెక్కడ కని విని ఎరిగి ఉండరు. కేవలం 1900 నుంచి 1923 వరకు సుమారు 35 నుంచి 45 లక్షల మంది నాన్ ముస్లింస్ ని చంపాడు. వీడికి ఒకే ఒక ఆలోచన ఏంటంటే ప్రపంచం అంతా ఖలీఫా గవర్నమెంట్ ని స్థాపించాలి. ఆ ఆలోచనతోనే వీడు పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి, ఇండియా ఒక హిందూ దేశం కాబట్టి 1947-48 వార్లోనైనా, 1971 వార్ అయినా సరే, పల్వామా అటాక్ అయినా సరే పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం యుఎన్ కౌన్సిల్లో గెలికి గోకి కాశ్మీర్ ఇష్యూని వీడిని అడిగినా అడగపోయినా లేవనెత్తాడు. ఎత్తి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు. వీడికి ఎందుకు ఎక్కడో యూరోప్ లో తెచ్చాడు. అది ఇవన్నీ చేస్తున్నా సరే మోడీ నిన్నటికి నిన్న వాడికి డివాస్టెడ్ ఎత్తుకేకి వస్తే ఆపరేషన్ దోస్త్ ద్వారా మన ఆర్మీని పంపించి సాయం చేశాడు. అది కూడా మర్చి వీడు ఎలాంటి వాడంటే సాయం చేసిన చంపే రకం ఎదవ. నిన్న జరిగిన పహల్గామ్ అటాక్ లో సుమారు 500 కంటే పైగా డ్రోన్లు పంపించి పాకిస్తాన్ కి ఇండియాని నాశనం చేద్దామని చూస్తున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఆయన పక్కన పెడదాం. మన ఇండియన్స్ ఏం చేస్తున్నారు? సిగ్గు జలం లేక వాడికి సుమారు సంవత్సరానికి 4,000 కోట్లు రాబడి తెప్పించి పెడుతున్నారు టూరిజం ద్వారా, అలాగే వాడి టర్కీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల. ఇకనైనా మేల్కోండి. కేవలం ఒకటి బ్యాన్ టర్కీ, బోత్ టూరిజం యాజ్ వెల్ యాజ్ టర్కీ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయాలి. నాలాగే మీరు అందరూ ఆలోచిస్తారని, 10 మందికి చెప్తారని కోరుకుంటున్నాను. జై హింద్.